మంత్ నుంచి నడుస్తున్న ఈ మంగ్లీ కేసు ఏదైతే ఉందో ఇన్ని రోజులు ఆరోపణలు మాత్రమే అనేవి కూడా మీడియాలో కావచ్చు, ఆమె చెప్పిన విధానం కావచ్చు, ఆమెకు సంబంధించిన వాళ్ళు కూడా చెప్పడం జరుగుతుంది. ఏదైతే అడ్వకేట్ సుబ్బారావు గారు ఉన్నారో బాధితులకు సంబంధించి మీరు ఎవరైతే సపోర్ట్ ఇస్తున్నారో ఒక ప్రత్యక్ష రాథోడ్ కావచ్చు, సంపత్ నాయక్ కావచ్చు, వీళ్ళేమో అసలైన ఆమె A1 క్యాండిడేట్ ఆమె అని చెప్పి చెప్తున్నారు. ఈరోజు పూర్తి ఆధారాలతోటి ప్రెస్ మీట్ ముందుకు వచ్చారనమాట మీరు. అంటే దీని తర్వాత ఆమె ఎలా స్పందించే అవకాశం ఉంది, మీకు అసలు ఆధారాలు ఎలా సేకరించారు? ఫస్ట్ అండి, మంగ్లీ గారు ఏం స్పందించారా అనేది మాకు సంబంధం లేదు, ఎందుకంటే షీ జీరో. ఓకే, ఆమె గురించి మేము ఆలోచించట్లేదు. మా మెయిన్ కన్సర్న్ వచ్చేసి ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళే మా మెయిన్ కన్సర్న్. ఈరోజు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా కడుపు మండి కడుపు కాలి వాళ్ళు ఇన్వెస్ట్ చేశారు కాబట్టి వాళ్ళు బాధపడి వచ్చిన వాళ్ళే. వీళ్ళేదో మంగ్లీ గారు అన్నట్టు ఏదో పేడ్ బ్యాచ్ కాదు. పేడ్ బ్యాచ్ ఎవరైతే పేడ్ బ్యాచ్ అన్నారో వాళ్ళని చెప్పులు మడత పెట్టి మరి కొడదామని ఫిక్స్ అయ్యారు వీళ్ళు. ఎవడండి పేడ్ బ్యాచ్? ఎవడు లక్షలు కడుపు వాళ్ళు పిల్లల పెళ్ళిళ్ళకని దాచుకున్న డబ్బులన్నీ ఇచ్చారు. వీళ్ళు పేడ్ బ్యాచా? సిగ్గుండాలి అవతల వాళ్ళకి చెప్పడానికి పేడ్ బ్యాచ్ అని చెప్పేసి. సో నేను ఈరోజు ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను. ఐఎమ్ రిక్వెస్టింగ్ ద గవర్నమెంట్, ముందు ఇష్యూని సార్ట్ అవుట్ చేయండి, ఇందులో ఇన్వాల్వ్ అవ్వండి మీరు. దీనివల్ల చాలా ఇష్యూస్ అన్నీ డైల్యూట్ అయిపోతున్నాయి. సో ఇందులో నిజంగా మంగ్లీ గారి హస్తం ఉంటే మాత్రం డెఫినెట్గా షీ హ్యాస్ టు కమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద మీడియా. ఎంతకైనా సంజయ్ షీ చెప్పుకోవాలి, కానీ ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లో పోస్ట్ పెట్టడం కాదక్క. ఈరోజు మీ తమ్ముడే మొత్తం స్కామ్ చేశారని చెప్తున్నారు. ఇప్పుడు మీ తమ్ముడిని అబ్స్కాండ్ చేసుకుంటావో లేకపోతే ఏమంటారు దాన్ని ఏమంటారు చంద్ర వాట్ యూ సే దట్ మూన్ శాటిలైట్స్కి అక్కడికెక్కడైనా పంపించుకోవాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. గిరిజన బిడ్డగా నేను ఎదిగినప్పటికీ నాకు గిరిజనులే సపోర్ట్ చేయాలి, కానీ బాధితులలో ఎక్కువగా ఉన్న వాళ్ళు గిరిజనులే ఉన్నారు. వాళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నారు? వేరే వాళ్ళ మాటలు నమ్మి ఎవరైతే రాజకీయ కుట్ర చేస్తున్నారో నా ఎదుగుదలను ఇంకా దిగజార్చడం కోసం ఈ ప్రయత్నాలన్నీ చేస్తున్నారు. నా అసలు తప్పే లేదు, మధుకు నాకు సంబంధం లేదని అంటున్నారు కదా. నేను ఇందాకే అదే కదండి పెట్టారు మొత్తం వీడియోస్. మధుకు నీకు సంబంధం ఉందా లేదా అనేది. మధు నీకు సంబంధం లేకపోతే నీ బర్త్డే పార్టీకి వాళ్ళని ఎందుకు పిలిచావు? నన్ను ఎందుకు పిలవలేదు? ఇప్పుడు నీ పేడ్ బ్యాచ్ ఉన్నారు కదా, నిన్ను వచ్చి అరుస్తున్నారు, వాళ్ళని ఎందుకు పిలవలేదు? కుక్కల్లా అరుస్తున్న వాళ్ళని ఎందుకు పిలవలేదు? నీకు సపోర్ట్ చేసే వాళ్ళని ఎందుకు పిలవలేదు? మధుని ఎందుకు పిలిచినావు నువ్వు? నీకు ఆయనకు సంబంధం లేకపోతే ఏమెదుగుదల మీది? ఏమెదుగుదలండి? నాకు అర్థం కాదు. ఈ పేదల కడుపు కొట్టి ఎదిగేది ఒక ఎదుగుదలనా? దాని ఎదుగుదల అంటారా? ఆమెనే ఆలోచించుకోమని చెప్పండి ఒకసారి. ఎటువంటి ఎదుగుదలో ఈరోజు అందరినీ పెట్టి మమ్మల్ని పర్సనల్ అటాక్ చేస్తుంది కదా, ఒకసారి ఆలోచించుకోమనండి. ఎక్కడి నుంచి వచ్చావు మళ్ళీ అక్కడికే పాతాళానికి తొక్కేస్తారు ఇదే ప్రజలు. ఆమె గుర్తుపెట్టుకోవాలి ఈ విషయం. అంటే ఈరోజు మీరు ఆధారాలు పూర్తి స్థాయిలో తీసుకొచ్చి మీడియా ముఖంగా చూపించారు కదా, నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోబోతున్నారు మీరు అందరూ? నెక్స్ట్ స్టెప్ వీళ్ళు ఇంకా చాలా 0.01%ఏనండి. ఇంకా చాలా మంది ఉన్నారు. ఇప్పుడు వీళ్ళని చూసి చాలా మంది వస్తారు బయటకి. వచ్చాక ఎవరి బండారం ఏంది, ఎవరి భాగవతం ఏంది అన్ని బయటపడతాయండి. వీళ్ళు కొంతమంది వస్తున్నారు, కొంతమంది ఎమ్మటే అప్స్కాన్ అవుతున్నారు. అంటే మీడియా ముందుకు వచ్చినట్టే వస్తున్నారు, ఎమ్మటే మాయమైపోతున్నారు బాధితులు. అంటే వాళ్ళకైనా బెదిరింపులు ఉన్నాయా? ఎలా చూడొచ్చు దీన్ని? కొంతమంది అయితే ఏజెంట్స్ ఉన్నారు, వీళ్ళు బాధితులు. ఇంకొకటి ఏంటంటే వీళ్ళందరూ కూడా వాళ్ళ రిసిప్ట్స్ తీసుకొని వచ్చారు కదండి, మీ మీడియాకే ఇస్తున్నారు. అబద్ధం అయితే కాదు అది. మీకు అబద్ధం అనిపిస్తే మీరు కంప్లైంట్ కూడా ఇచ్చుకోవచ్చు వాళ్ళ మీద. సో వాళ్ళు ఎలా వచ్చారు అంటే దే బ్రాట్ ఆల్ ద ఎవిడెన్సెస్ అండి. ఓకేనా? థ్యాంక్ యూ.